హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చుక్కకూర గురించి వాటి విత్తనాల గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ వీడియో చూడవలసింది ఎవరంటే ఇంటి దగ్గర చుక్కకూర పాలకూర పెంచుకునేవారు, రెండోది రైతులు కూడా చుక్కకూర పెంచుకునే రైతులు కూడా ఈ వీడియో చూడొచ్చండి. ఎందుకంటే రైతులకు తెలియని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పబడతాయి. రెండోది ఇంటి దగ్గర పెంచుకునేవారు ఈ వీడియో మిస్ అవుతే మీరు ఎన్ని వీడియోలు చూసినా వేస్ట్ అండి. చుక్కకూర గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. అతను ఎవరో మరి మిద్దె మీద తోటని చేస్తున్నాడు, మరి అతని పేరు గట్రా చెప్తే బాగోదు, ఎందుకంటే తోటి యూట్యూబర్ కాబట్టి. అతనికి అసలు దీనికోసం చుక్కకూర కోసం ఏ మాత్రం కూడా తెలియదండి. అయినా ఆయన వీడియోలు చేస్తున్నాడు, అవి ఎక్కడికో లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి. పాపం అందరూ చూసి ఓహో ఇదే విధంగా చెయ్యాలా అని ఆయన వీడియోలను ఫాలో అయ్యి వీళ్ళు తెలియకుండా కష్టపడుతున్నారన్నమాట. అయితే మీకు ఇందులో చాలా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి రైతుని కాబట్టి ఈ చుక్కకూర గురించి వీటి విత్తనాల గురించి నాకు చాలా అంటే చాలా అవగాహన ఉన్నది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎన్ని వీడియోలు చూసినా కూడా వేస్ట్ అండి ఈ వీడియో చూడకపోతే పెంచుకునేవారు. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. మిద్దె మీద తోటని చెప్పే అతను చుక్కకూర గురించి చెప్పిన రాంగ్ ఏంటంటే ఈ చుక్కకూర విత్తనాలు అంటండి ఇలా తీసి ఈ విత్తనాన్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఇందులో చిన్న గింజ ఉంటుంది అన్నమాట. మరి ఈ వీడియోలో ఇది ఇంత చిన్న గింజ పడుతుందో పడదో మరి ఇప్పుడు నాకు తెలియదు. ఈ చిన్న గింజ అంట నాటుకోవాలంట. ఈ భాగాన్ని తీసి పాడేసి చిన్న గింజ నాటుకోవాలంట. అసలు రైతులు ఎవరైనా అట్లా చేస్తారా చెప్పండి? రైతులు ఏం చేస్తారంటే చల్లేస్తారు, పారతో తిరగబెట్టేస్తారు, లేదా దున్నించేస్తారు, నీళ్లు పెట్టేస్తారు. ఆ నల్లరేగడి భూమి అంటే బాగా బెడ్లుగా ఉన్నాయైతే చల్లేసి నీళ్లు పెట్టేస్తారు, అంతే తప్ప. కానీ ఒక్కో విత్తనం చింపి అందులో గింజ తీసి వేయాలంటే అసలు ఏ రైతుకైనా సాధ్యమేనా? అతనికి తెలియదు. పోనీ కనీసం ఏ రైతునన్నా అడిగి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా అతనికి లేకుండా అతనికి ఏది అనిపించేస్తే అది చేసేస్తున్నాడు. అతని వీడియోలు చూసిన కొన్ని లక్షల మంది వృధాగా శ్రమ పడుతున్నారన్నమాట. ఇది ఎంత వృధా అండి, ప్రతి గింజ ఇలా చింపి వేయడం, వాళ్ళకి ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. పోనీ ఖచ్చితంగా చేయవలసిన పని అనుకోండి, చేసినా పర్వాలేదు. ప్రతి విత్తనం కూడా ఇలా చింపంట లోపల గింజ తీసి వేయాలంట. అసలు ఏ రైతైనా వేస్తాడా? ఆ ఆలోచన అతనికి ఎలా వచ్చిందో తెలియదు. ఇవిగండి చుక్కకూర విత్తనాలు ఇవి. ఈ విత్తనాలంట ప్రతిదాన్ని కూడా ఇలా ఓపెన్ చేసి అది లోపల ఉన్నది చూడండి, ఆ భాగాన్ని తీసి నాటుకోవాలని చెప్తున్నాడండి అతను. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కదన్నమాట. ఇలా ఓపెన్ చేసుకుని ఈ చిన్నగా ఉన్న ఈ విత్తనాలు నాటుకోవాలి. ఆ పైన కాగితంలాగా ఉన్నది చూడండి పువ్వు కింద, అది తీసి పాడేయాలంటున్నాడు అతను. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కదండి. అదంతా కూడా వృధా ప్రయాసం తప్ప దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదన్నమాట. ఇప్పుడు మనం రైతులు ఏ విధంగా చల్లుతారో చూద్దామండి. ఇదిగండి విత్తనాలని ఇలా తీసుకుని చల్లేస్తారన్నమాట. అంతేగాని దాన్ని ఓపెన్ చేసి లోపల విత్తనం తీయడం లాంటిది ఏమి ఉండదు. ఇది ఇసుక నేల కాబట్టి అలా చల్లేసాక మళ్ళీ దాన్ని పారతోటి తిరగబెట్టవలసి వస్తుంది అన్నమాట. చూడండి ఇది ఇలా చల్లేసాం కదా, ఈ విత్తనాలన్నీ పైకి ఉండిపోతే నీళ్లు పెట్టేస్తే పైన మొక్క వచ్చేసి లోపలికి వెళ్ళదు. అంతే కాబట్టి ఇసుక నేలలో ఉన్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా పారతోటి ఇలా తిరగబెట్టడం కానీ, ట్రాక్టర్తో దున్నించడం కానీ, లేదా వేరే పక్క ఇసుక తీసి ఈ గింజ అంటే ఈ విత్తన భాగం కప్పడేలా కప్పెట్టడం కానీ చేస్తారన్నమాట. ఆ తరువాత అలా తిరగబెట్టేసాక కానీ దున్నించేసాక కానీ ఇలా సంచేసి నీళ్లు పెట్టేస్తారు. అదే ఇంటి దగ్గర అయితే మనం టబ్బుల్లో కానీ లేదా చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేదా కుండీల్లో కానీ అయితే ఈ విధంగా మనం చల్లుకుని ఏ విత్తనానికి ఆ విత్తనం అలా లోపలికి గుచ్చాలండి. అంటే ఒక అరంగుళం పైకే, అంటే పావంగుళమైనా సరిపోద్ది. మరీ ఎక్కువ లోతు అయితే మళ్ళీ పైకి మొక్క రాకుండా చనిపోతుందండి. కాబట్టి ఒక పావంగుళం కానీ లేదా ఒక అరంగుళం పైకి కానీ ఇట్లా గుచ్చేయండి. ఇట్లా గుచ్చేసి అలా సమానంగా చేసేసి నీళ్లు చల్లితే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈ డబ్బాకు వచ్చి ఇన్ని విత్తనాలు చల్లి గుచ్చాం కదని మీరు కూడా అన్ని మొక్కలు వస్తే ఉంచకండి. మామూలుగా ఈ డబ్బాకు వచ్చి ఒక్క మొక్క అయితే సరిపోద్ది అనమాట. చుక్కకూర మొక్క అయితే ఏది మొలుస్తుందో ఏది మొలదో చెప్పలేం కాబట్టి మనం గుచ్చుకునేటప్పుడు ఎక్కువ గింజలే ఇలా గుచ్చుకోండి. మొలిసి కొంచెం పెద్ద వేక అవి రొబ్బలు వేసుకునే టైం వచ్చేటప్పటికి మిగతా మొక్కలన్నీ తీసి ఒక్క మొక్క ఉంచుకుంటే సరిపోద్దండి. అది చాలా పెద్ద చెట్టు అయిపోద్ది అనమాట.
ఇప్పుడు మనం రైతులు పెంచుతున్న చుక్కకూర చూద్దామండి. ఇదిగండి, ఇది రైతులు పెంచుతున్న చుక్కకూర. ఈ దుబ్బు ఎంత ఉంటుందంటే మన 100 రూపాయల టబ్బు ఉంటుంది కదండి, మనం మొక్కలు పెంచుకుంటేది నీళ్లు పట్టుకుంటేదని ఆ టబ్బు అంతా ఈ ఒక్క మొక్క సరిపోద్ది అనమాట. అంటే ఇది చుట్టూరు కొమ్మలు వేసుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోద్ది, పైకి కొమ్మలు వేసుకుంటూ ఎదుగుతుంది అనమాట. ఈ కొమ్మలను మాత్రమే రైతు విరిచికిని వాటిని కట్టలు కట్టి విక్రయిస్తూ ఉంటాడు. మళ్ళీ అది వెనకాల మళ్ళీ కొమ్మలు వేసుకుంటూ వచ్చేస్తుంది. ఈ విధంగా జరుగుతుందండి. అంటే ఒక టబ్బు అంత ప్లేస్లో ఒక మొక్క సరిపోద్ది అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మిగతా టైంలోనండి. కానీ ఇలా పూత వచ్చే టైం అంటే శీతాకాలం అయితే మాత్రం ఆ టబ్బు అంత చోట్లోనూ కూడా 7-8 మొక్కలు నాటుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇంత దుబ్బులు అవ్వనమాట. చిన్న మొక్క అయ్యేటప్పటికే ఇలా పూత వచ్చేస్తుంది కాబట్టి. ఈ పూత అనేది ఓన్లీ శీతాకాలం వస్తుందండి. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మిగతా టైంలో ఈ పూత కొమ్మ రాదన్నమాట. అంటే మిగతా టైంలో మొక్క మొలిస్తే అది ఎంత పెద్ద దుబ్బైనా అయిపోతుంది, కానీ ఇలా విత్తనాలు అంటే ఈ పూత కొమ్మ అనేది రాదన్నమాట. కాబట్టి మిగతా టైంలో అయితే ఒక్క మొక్క టబ్బంత చోట్ల నాటుకోండి. అదే ఈ శీతాకాలం 4 నెలల్లో అయితే ఒక్క మొక్క నాటే టబ్బంత చోట్లోనే 7-8 మొక్కల వరకు కూడా వేసుకోండి. ఇంటి దగ్గర ఆకుకూరలు ఎలా పెంచుకోవాలని చాలామంది వీడియోలు చేస్తున్నారండి. కానీ వాళ్ళ రైతులు కాదు, వాళ్ళకి వీటి కోసం ఏమాత్రం అవగాహన లేదన్నమాట. ఒక ఆమె అయితే ఈ చుక్కకూర కోసం వీడియో చేసినప్పుడు టబ్బులో పెంచి బాగానే చూపిస్తుందండి. కానీ ఆమె అంటుంది ఒక జాన ఎదిగేటప్పటికి వచ్చేస్తుందండి ఈ పూతకొమ్మ, మనం విరిచేసుకోవాలి అని ఒత్తిగా వేసుకోవడం చూపెట్టిందండి. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఆమెకి తెలియదు అన్నమాట. అంటే కాలానికి అనుగుణంగా శీతాకాలం మాత్రమే ఈ పూత వస్తుందని గట్టా తెలియదు. కాబట్టి ఆమె అలా చెప్పిందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మిగతా ఎప్పుడు అయినా సరే ఒక టబ్బంత చోట్లో 1 లేదా 2 మొక్కల కంటే మాత్రం ఇట్టు పరిస్థితులను ఎక్కువ వేయకండి. అదే శీతాకాలం అయితే మాత్రం ఒక టబ్బంత చోట్లో 7-8 మొక్కలు, అవసరమైతే 10 మొక్కలైనా వేసుకున్నా పర్వాలేదన్నమాట. కాబట్టి యూట్యూబ్లో ఏమీ తెలియని వారు వీడియోలు చేస్తున్నారండి. కేవలం వ్యూస్ కోసం, వాళ్ళకి ఏమీ తెలియకుండా నేను మీకు సలహాలు ఇస్తున్నారు. అట్లాంటి వీడియోలు చూడకండి. చాలామంది వీటి కోసం అసలు ఏమీ తెలియకుండా మొత్తం అన్ని తప్పులే చేస్తున్నారన్నమాట. ఇలా చాలా అంటే చాలా రాంగ్ వీడియోస్ ఉన్నాయండి. మరొక ఆమె అయితే మెంతికూర గురించి చెప్పేటప్పుడు అంటుంది, మెంతికూర కంట ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగు పట్టదంట, చీడ పట్టదంట. ఈ మెంతికూర చేదుగా ఉంటుంది కదండి, ఇంకా దానికి చీడలా పెడుతుంది, దానికి పురుగు ఎలా పడుతుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర పెంచుకోండి, మెంతికూరకే పురుగే పట్టదంటుంది. ఆ అమ్మాయికి కూడా అసలు తెలియదండి మెంతికూర గురించి. ఎందుకంటే అన్ని ఆకుకూరలకి ఎలా పడుతుందో మెంతికూరకు కూడా అదే విధంగా పురుగు పట్టేస్తుందండి. అయితే మనం ఇంటి దగ్గర పెంచుకున్నప్పుడు రసాయనిక ఎరువులు వాడకుండా ఎక్కువగా ఏపి లేకుండా పెంచుకుంటే మాత్రమే పురుగు పట్టదన్నమాట. అంతేగాని చేదుగా ఉండడానికి పురుగు పట్టడానికి సంబంధం ఉండదండి. ఉదాహరణకి వేప చిగుర్లకు కూడా పురుగు పడుతుందండి, అది ఏపుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక వేప చెట్టుని తీసుకుందాం. దాన్ని మనం ఇంటి దగ్గర నాటుకుని ఒక బొది తీసి దానికి రసాయనిక ఎరువులు ఎక్కువగా వేసి నీళ్ళు వేసి దాన్ని ఏపుగా పెంచామనుకోండి, దానికి వచ్చే చిగుర్లకి ఖచ్చితంగా పురుగు పట్టేస్తుందండి. ఇది చేదుకి పురుగు పట్టడానికి, చేదు లేకపోవడానికి పురుగు పట్టడానికి సంబంధం ఉండదన్నమాట. అంటే ఒక చెట్టు దగ్గర ఉన్న ఏపుతనాన్ని బట్టి మాత్రమే పురుగు పడుతుంది. ఈ విషయాలను మీరు గుర్తించి ఎక్కువగా ఏపుగా లేకుండా ఇంటి దగ్గర పెంచుకోండి. అప్పుడు చీడ పేడ లాంటివి వాటికి వ్యాపించవన్నమాట. అంటే అవసరానికి మించి ఎక్కువగా నీళ్ళు వేసేయడం, రసాయనిక ఎరువులు వాడడం, ఈ విధంగా చేస్తే ఏం చేస్తుందంటే మొక్క దగ్గర బాగా గొల్లతనం మెత్తగా ఏపుగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దానికి పురుగు పట్టేస్తుంది. అదే మనం చూస్తాం కదండి, ఎక్కడన్నా బయట మొలిచినప్పుడు లేదా కాలగొట్ల మీద మొలిచినప్పుడు బచ్చల కూర మొక్క కానీ, లేదా ఒక పాలకూర మొక్క కానీ, ఒక తోటకూర మొక్క కానీ 99% కూడా వాటికి పురుగు పట్టదన్నమాట. రైతులు పెంచితే మాత్రమే పురుగు పడుతుంది. ఎందుకంటే రైతులు నెలలో పెరగవలసిన కూరని రసాయనిక ఎరువులు వేసేసి ఎక్కువగా నీళ్లు పెట్టేసి 15 రోజుల్లోనే ఏపుగా పెంచేస్తారు. దాని మూలాన్ని పురుగు పట్టేస్తుంది అనమాట. అదే ఇతర చోట్ల అంటే దాని అంతటది పడిముల్చిన మొక్క ఏం చేస్తుందంటే ప్రకృతిని అలవాటు చేసుకుంటూ, వాతావరణాన్ని అలవాటు చేసుకుంటూ అత్యంత స్లోగా ఎదుగుతుంది అనమాట. కాబట్టి దానికి పురుగు పట్టదు. ఈ విషయాలు మీరు గమనించుకుని మీరు ఇంటి దగ్గర పెంచుకున్నప్పుడు ఏం చేస్తారంటే దానికి ప్రకృతిని అలవాటు చేయండి. అంటే ఎండ, కొంచెం ఒడిలిపోవడం, అంటే నీళ్లు తక్కువగా వేయడం, ఆ రసాయనిక ఎరువులు మాత్రం ఎట్టి పరిస్థితులను వాడకండి, పెంటమట్టి వేసుకోండి. కానీ ఏ మొక్కకైనా సరే మనం ప్రకృతిని అలవాటు చేసినప్పుడు దానికి తెగుళ్ళు 99% కూడా రావన్నమాట. ఈ విధంగా పెంచుకోండి. ఇంకా పాలకూర విత్తనాలని వాటిని పెంచుకునే పద్ధతి చెప్తున్నాను కదండి. పాలకూర విత్తనాలు కూడా సేమ్ ప్రాసెస్ అండి. చుక్కకూర ఎలా పెంచుకుంటామో పాలకూర కూడా అదే విధంగా పెంచుకోవాలన్నమాట. అంటే మొక్కలు గుచ్చుకోవడం కానీ, నీళ్లు పోయడం కానీ, రైతులైతే తిరగబెట్టడం కానీ, ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్. అయితే చుక్కకూర అయితే
ఒక్క మొక్క టబ్బు అంత లెక్క దుబ్బు కట్టేస్తుంది కదండి. కానీ ఈ పాలకూర అయితే అలా కట్టదు, చిన్నగానే ఉంటుందండి. అంటే ఒక టబ్బులోకి వచ్చేసి దాదాపు ఒక 10 మొక్కలు పెంచుకోవచ్చు అన్నమాట. అంటే ఇది కొంచెం చుక్కకూర కన్నా, అంటే చుక్కకూర ఒక మొక్క సరిపోయే చోట్లో పాలకూర ఒక 10 మొక్కలు 8 మొక్కలు నాటుకోవాలండి. ఇది ఒక్కటే తేడా తప్ప మిగతాదంతా కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా పాలకూర విత్తనాలు, చుక్కకూర విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించాలంటే ఈ రెండు కూడా విత్తనాల స్టోర్లో కొనేసుకోవచ్చండి. అంటే మొన్న తోటకూర విత్తనాలు చెప్పినప్పుడు రైతుల దగ్గరే తీసుకోమన్నాను కదా. అంటే తోటకూర విత్తనాల్లో చాలా రకాలు ఉంటాయి. రైతుల దగ్గర మాత్రమే నెంబర్ 1 గింజలు దొరుకుతాయి కాబట్టి ఒక 10% మంచి గింజలు విత్తనాల కొట్లోకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అప్పుడు తోటకూర విత్తనాలు మాత్రం రైతుల దగ్గర తీసుకోమని చెప్పాను. కానీ ఈ పాలకూర విత్తనాలు కానీ ఈ చుక్కకూర విత్తనాలు కానీ ఇవి రైతుల దగ్గర అక్కర్లేదండి, మనం స్టోర్లో తీసుకోవచ్చు. ఆ రైతులమైన మేము కూడా స్టోర్లోంచి తెచ్చుకుని ఇవి చల్లుకుంటాం అన్నమాట. చుక్కకూర విత్తనాలు ఎప్పుడన్నా మేము తీసుకుంటాము, లేకపోతే ఇవి కూడా స్టోర్లోంచి తెచ్చేసుకుంటాం ఎక్కువగా. ఇక ఈ పాలకూర విత్తనాలు వస్తే రైతులమైన మేము ఎప్పుడు కూడా వీటిని తీయమన్నమాట. ఇవి చాలా ఇతర రాష్ట్రాల నుంచి గట్టా వస్తాయి. ఇక్కడ లోకల్లో పాలకూర ఆకుకూర కింద విక్రయించడానికే తప్ప విత్తనాలకి ఎవరు పండించరండి. ఇవి పైనుంచి వస్తాయి. వీటిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి, కానీ ఇది పెద్దగా అంటే పనికిరాని రకం అంటూ ఏమీ ఉండదన్నమాట. హైబ్రిడ్ పాలకూర, మామూలు పాలకూర 2 ఉంటాయి. హైబ్రిడ్ పాలకూర అంటే అవి ఒకసారి దొరికితే దొరకవు. ఇంకా రైతులు పెంచే పాలకూర విత్తనాలే స్టోర్లో వాళ్ళు అమ్ముతారు కాబట్టి ఇది మీరు స్టోర్లో నుంచి తెచ్చేసుకోవచ్చు అనమాట. వీటి కోసం మీరు పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. చుక్కకూర విత్తనాలైనా పాలకూర విత్తనాలైనా మీరు స్టోర్లో తెచ్చేసుకోవచ్చు. తోటకూర విత్తనాలు అయితే మాత్రం రైతుల దగ్గర తీసుకోండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో ద్వారా మీరు అనేక కొత్త విషయాలు ఆకుకూరల గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ లవ్ సింగర్ జ్యోతి.